సినిమాల హీరోలు విలన్లు బొచ్చెడు డైలాగులు చెప్తుంటారు. సినిమాల డైలాగులు చెప్తుంటే విని ఈలలేస్తారు, గోలలు చేస్తుంటారు అభిమానులు. ఈ నడుమొచ్చిన కోర్టు సినిమాల మంగపతి వేషం వేసిన శివాజీ అన్నేసిన డైలాగులు మస్తు ఫేమస్. అట్లనే బయట కూడా అసొంటి డైలాగులే వేసేటాళ్లకు ఇప్పుడు ఎంత రచ్చ అవుతుందో ఎరికే కదా. ఇక పంచాది ఏడు వరకు వచ్చిందో అరుసుకొని వద్దాం పారి. మంగపతి మాట్లాడిన మాటల మీద నారాజై నోటీసులు పంపిస్తే సీదా మహిళా కమిషన్ ఆఫీస్కి వచ్చిండు సినిమాల యాక్టర్ శివాజీ. చుట్టూ కెమెరాలు రౌండప్ చేస్తే పోలీసు వాళ్ళ సెక్యూరిటీ నడమ లోపలికి పోయిండు చిన్నగా. ఎందుకట్లా మాట్లాడినావు, ఎవరి గురించి మాట్లాడినావు, ఆడపిల్లల గురించి గట్లా మాట్లాడు కరెక్టేనా అని తీరి ప్రశ్నలు అడిగిరాడు లోపల మరి వాళ్ళు ఏం అడిగిలో ఈయన ఏం చెప్పిండో గానీ బయటకు వచ్చినాక ఈ ముచ్చట చెప్పిండు శివాజీ సారు. నా ద్వారా వచ్చిన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మీద నేను చెప్పిన మాటలు కొంతమందికి నెగిటివ్ గా కన్వే అవటం వల్ల వారు నాకు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకి సమాధానం వారికి సవివరంగా ఇచ్చాను. ఎవరైతే దీనికి బాధపడ్డారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్లు అడిగారు నన్ను. అన్నిటికీ సమాధానం చెప్పాను. నేను పాత్రలు చేస్తున్నాను కాబట్టి నా బిడ్డలకు చెప్పినట్టు చెప్పానే కానీ ఇంతకుముందు ఎప్పుడు ఎవరు ఏమీ అనలేదమ్మా, వాళ్ళ మీద మీరు ఇలాగే కంప్లైంట్లు ఇచ్చారా, ఇంత కుట్ర చేయాలా నా మీదన, కావాలని కుట్రలు చేస్తున్నాడు అన్న మీద. నోటీసులు పంపించారు కాబట్టి సంస్థ మీద ఉన్న గౌరవం కొద్దిగా వచ్చినా వాళ్ళు అడిగిన దానికి ఏం చెప్పాలనో అది చెప్పినా అనుకొచ్చిండు. ఇంతటితో నడిచినట్టేనా మళ్ళీ ఏమన్నా రమ్మన్నారా అని అడిగితే నేను వాళ్ళు అడిగిన వాటికి సమాధానాలు ఇచ్చాను. వాళ్ళు మళ్ళీ ఏదన్నా ఉంటే నాకు మెసేజ్ పంపుతామన్నారు. నేను అన్నాను, నేను ఇబ్బంది పెట్టానని మీకు ఎవరన్నా డైరెక్ట్ గా వచ్చి కంప్లైంట్ ఇస్తే అప్పుడు కూడా నేను వచ్చి మీకు సమాధానం చెప్తాను మేడం అని చెప్పాను. అవసరమైతే పిలుస్తామన్నారట. అంటే ఇంతటితో ఒడవనట్టే విచారణ. ఓ లోకు మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చి విచారణ చేస్తుంటే ఇంకో లోకు సొంత సినిమాల యాక్టర్లకి ఇట్లా అనబట్టిది. ఒక భాష ఏంటి, ఆడవాళ్ళంటే ఏమనుకుంటున్నారు మీరు, మీలో ఉన్నది బయట వస్తుంది. అదేంటా మాటలు, అదేంటా అహంకారం. శివాజీ గారు గాని ఎవరు గాని ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఖచ్చితంగా శివాజీ గారు చెప్పింది తప్పు. మగ అహంకారంతో ఉన్నటువంటి మన సమాజం, అతను పండితుడు కానించి పామరుడు దాకా ప్రతి ఒక్కడు ఆడపిల్ల ఎలా ఉండాలో మాట్లాడతారు. నేను కూడా అలాంటి ఇన్ఫ్లుయెన్స్ లో ఉండి తర్వాత రియలైజ్ తప్పు కదా, నాకేం హక్కు ఉంది, ఒక ఆడబిడ్డ ఇలా ఉండాలి అని చెప్పే హక్కు నాకేముందని చెప్పి నేను మార్చుకొని నేను అటువైపు వెళ్తే నాకు ఇంకొక రకమైన ప్రపంచం కనపడింది. వాళ్ళు ఏం తప్పులు చేశారని చెప్పి వాళ్ళని అడ్డగోలుగా మీద పడిపోతున్నాం. అన్న తీసిన ఓ సినిమా ఫంక్షన్ లో మాట్లాడుకుంటా ఆడోళ్ళను అనరాని మాటలు అన్నాడని జవడం లేపిది అక్కలంతా. దాని మీద నేను అట్లా అన్నందుకు నా తప్పే అని ఒప్పుకుంటూ కూడా శివాజీ సారు. అయినా ఆగట్లేదు జవడం. అక్కలంతా తలాలోకి తగిలి అరుచుకుంటూనే ఉన్నారు. అట్లా ఇప్పుడు మహిళా కమిషన్ ముందరికి వచ్చింది అన్నట్టు ఈ పంచాది. ఏమో ఈ పంచాది ఇంకెంత దూరం పోతుందో ఏమో గానీ దీని మీద గంతగానం అవుతున్న అక్కలకు మళ్ళీ ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా అనే శివాజీ అన్న. నేను మహిళలకి చెప్పాల్సింది ఏమీ లేదు, దయచేసి ఒరే అబ్బాయిలు. అది విన్నారు కదా, శివాజీ సార్ సినిమా ఇంకెంతకాలం ఆడుతుందో చూడాలే.